హాయ్ గైస్, వెల్కమ్ టు డేవిడ్ బ్లాగర్. అయితే ఈరోజు ఫిషింగ్ బోండా చేస్తున్నాం. చూడండి, ఇట్లా నీళ్ళలో ఉడకబెట్టి తీయాలి. అప్పుడు మంచిగా వస్తాయి. అవి మొత్తం మాంసం సపరేట్ అవుతాయి. మళ్ళీ దాని తర్వాత అవి ముళ్ళులు సపరేట్ అవుతాయి. ఇక మెత్తగా ఉంటాయి. మళ్ళీ ఇలా ఈ రకంగా కూలర్ అయినా ఫ్యాన్ అయినా ఉంటే బాగా చల్లబెట్టుకోవాలి. మంచిగా చల్ల అయితే దాని తర్వాత దాని మీద వచ్చే తోలును మాత్రం తీసేయాలి. అదో పైన వచ్చే ఆ తోలుని మాత్రం తీసేయాలి గైస్. ఈ రకంగా ప్రతి ఒక్క పాట్ని ఇట్లా తీయాలి. కనీసం 4 kgs 3 kgs ఉంటుంది ఫిష్ మొత్తం. అంటే మొత్తం కొరమీన్లే మేము పట్టుకొచ్చినామన్నమాట. దాన్ని ఇన్ని ఏం చేస్తామని మేము ఒకేసారి ఈ వడ చేయాలనుకున్నాం. కానీ లాస్ట్లో చూడండి, వడ కాలేదు కానీ బోండా అయింది. మొత్తానికి ఈ రకంగా మేము ప్రాసెస్ చేసినాం. చూడండి గైస్, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ప్రాసెస్ చేయాలి. ఇంకోటి ఏమంటే ముళ్ళులు ఉంటాయి, బాగా చూసి చేయాలి గైస్. లేకుంటే చేతికి కూడా గుచ్చుకుంటాయి. తినేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్క ప్రాసెస్ చేసుకోవాలా. దాని తర్వాత అయితే ప్రతి ఒక్కటి మనం ఈ రకంగా అయితే సపరేట్ చేసుకున్న తర్వాత మనము మిక్స్ చేసుకోవాలా మంచిగా. చూడండి, ఈ రకంగా మిక్స్ చేసుకోవాలా, బాగా కలిపి దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత మసాలా ఐటమ్స్ ప్రతి ఒక్కటి చూడండి, ఆనియన్స్, మళ్ళీ పచ్చిమిర్చి, అలాంటి కరివేపాకు, కొత్తిమీరి ఇవంతా వేసి మిక్స్ చేసిన తర్వాత ఇవంతా ఇట్లా కలపాలా మంచిగా కలిపితే చూడండి ప్రతి మసాలా అయితే మనం యాడ్ చేస్తాము. ఇదైతే కారం పొడి. మీకు ఏది బెస్ట్ చేపల మసాలా, కొన్ని మసాలా మీరే యూజ్ చేస్తారు కదా చేతిలో, అలాంటి చేతి మసాలా కూడా మీరు కలపవచ్చు, మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కటి మేము దీంట్లో యూజ్ చేసినాము గైస్. ఈ రకంగా మీరు కూడా చేసుకొని తినండి, మంచిగా ఉంటుంది. మాకైతే భలే నచ్చింది. ఈ రకంగా ప్రతి ప్రాసెస్ ఇది ఫస్ట్ టైం మేము చేయడము. అంటే యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసాము కానీ దీని గురించి అయితే రాలేదు మాకు. అయితే మేమే ఒక వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని అనుకున్నాం. దానివల్ల మేము పెడుతున్నాము. చూడండి, ఈ రకంగా చేయండి. అయితే గైస్, మెయిన్గా మనం పొటాటో యూజ్ చేయాలి. పొటాటోలు ఏమవుతుందంటే మనం తీసిన ఫిష్ ప్లస్ ఈ పొటాటో రెండు కలిస్తే అవి గట్టిగా అవుతాయి. అప్పుడు మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో నిలబడుతుంది. లేదంటే అవి పీస్ లెక్క అయిపోతుంది. దానివల్ల పొటాటో మెయిన్గా దాన్ని కలపాలి. దాని తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేస్తేనే అవి మనకు కావాల్సిన షేప్, ఇప్పుడు మనకు కావాల్సింది వడ అనుకోండి, వడ షేప్లో మన బోండా లెక్క. మేమైతే వడ షేప్ చేద్దాం అనుకున్నాం కానీ మేము బోండా లెక్క చేసుకున్నాము. అయితే చాలా వచ్చినాయి గైస్. మినిమం అంటే మాకు ఒక 50 బోండాస్ లెక్క అట్లా వచ్చింది. అంటే ఏ సైజ్ చేసుకునే కొద్దీ ఈ రకంగా మేము ప్రతిదీ కలుపుకున్నాం, మంచిగా కలుపుకున్నాం. బాగా కలిపితేనే అవి గట్టిగా ఉంటాయి, లేదంటే పీస్ లెక్క అయిపోతాయి. ఈ రకంగా ప్రతిదీ కలిపిన వెంటనే ఇట్లా చూడండి, ఈ షేప్ లెక్క బోండా లెక్క చేసుకోవాలా. చూడండి గైస్, ఈ రకం బోండా చేసుకొని ఇది వచ్చి మనకు రస్క్, ఆ పక్క ఉండేది మనకు ఎగ్. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎగ్గులో కలుపుకున్న తర్వాత రస్క్లో పెట్టామనుకో పీస్ అనేది పీస్గా కావు. అవి ప్రతి ఒక్కటి అంటే ఎట్లా పీస్ కావు, అది గట్టిగా అయిపోతుంది. క్రిస్పీ లెక్క అయితే మంచిగా ఉంటుంది. అది టేస్టు మేము తిన్నాం, నిజంగా భలే ఉన్నింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీకు వడ షేప్ కావాలంటే వడ షేప్ చేసుకోవచ్చు, లేదా బోండా అయితే బోండా షేప్ చేసుకోవచ్చు. మాకైతే బోండా బాగుంటుంది అనుకుని మేము బోండా లాగా చేసుకున్నాము. అది ఫుల్ ఫిషే. మాకైతే కొంచెం పొటాటో దొరికింది కాబట్టి మాకు మొత్తం ఫిష్తోనే చేసుకున్నాము. అప్పటికి భలే వచ్చింది. చూడండి, ఇట్లా రస్క్తో చేస్తే ఏం ప్లస్ పాయింట్ అంటే చాలా మట్టుకు పీసెస్ అవ్వవు. ఏ షేప్లో చేసామో అలాగనే ఉండిపోతాయి అవి. దాని తర్వాత అయితే మేము ఇట్లా బౌల్ తీసుకొని ప్రతిదీ సపరేట్ చేసుకున్నాం. మంచిగా ఉన్నింది టేస్ట్ అయితే. మేమైతే ఒక్కొక్కటి 5-6 దాకా తినేసాము. చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. ఈ రకంగా కొన్ని కొత్త ఐటమ్స్ ఉంటే పెడతాము. ఇలాగే వ్లాగ్స్ కూడా పెడతాం. మేము కొత్త ఊర్లు తిరుగుతాం కాబట్టి పల్లెటూర్లు అంతా ప్రతి వీడియోస్ పెడతాము. మాకు సపోర్ట్ చేయండి, మరింత వీడియోస్ పెడతాం. ఈ రకంగా మేము కూడా ఇంకా ఇలాంటి కొత్త ఐటమ్స్ చేస్తే కూడా మేము వీడియోస్ పెడతాం. చూడండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకే గైస్, బాయ్.